ఆది జాంబవ మేరు మఠం దగ్గర ఉన్నాము. ఇక్కడ పక్కన అన్ని శిల్పాలు ఉన్నాయి. మనకు వాటి గురించి చూస్తున్నాం అన్నమాట. ఆది జాంబవ మాదిగ మఠం కొలండిపాక. ఆ ఆలయం పక్కన మనం ఎక్కడ చూసినా కూడా పురాతన విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇది శివలింగము, ఇది లింగము. ఇక్కడ మనకు వీరభద్రుడు, ఇది లింగము, నాగదేవత, పార్వతీ పరమేశ్వరుల శిల్పం. ఇది వామాంకంపై పార్వతీదేవిని కూర్చోబెట్టుకున్న శిల్పము. అభయహస్తంతో స్వామివారు మనం ఇంతకుముందు చూసినాం కదా, పైన భుజం మీద చేయి వేసి అమ్మవారు ఇక్కడి నుంచి నడుంపై స్వామివారి నడుం మీద చేయి వేసినట్టు కనిపిస్తుంది కదా. ఇది ఇంకొక చేయిలో ఖట్వాంగం లేదా త్రిశూలము, ఈ చేతి లోపల నాగసర్పం ధరించి ఉన్నారు. అమ్మవారి చేతి లోపల ఫలం లేదా ఆత్మలింగం అట్లాంటిది ఉందన్నమాట. ఇక్కడ ప్రమాద గణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఈ లింగం అయితే కొత్తది, పాత నందీశ్వరుడు. ఇది పాతది, కిరీట భాగం అయి ఉంటుంది. ఇది నాట్య గణేశుడిది, ఇది కొత్త విగ్రహం. ఇది కిరీటంలోని భాగం. ఇది పాత శిథిల శిల్పం. ఇది పాత శివలింగము, ఒరిజినల్ శివలింగం అనమాట. శిథిలమైపోయింది. లోపల ఉన్నది ఈ మాదిగ మఠంలో ఉన్న శివలింగం కొత్తది, మఠం మాత్రం పాతదే.